అమరేంద్ర ఇంట్లో గుప్తా అనామికను చూస్తూ, మేము వేరొక రూపమునకు మారి ఈ బాలికలో ఉన్న ఆత్మ తన వస్తువులను స్పర్శించేలా చేసెదా అని గుప్తా అంటూ చిలుక రూపంలో మారిపోతాడు. చిలుక అనామిక రూంలోకి వెళ్ళి అనామిక అని పిలుస్తుంది. అనామిక చిలుకను చూసి దగ్గరికి వచ్చి చిలుక అని పిలుస్తుంది. నాకు బోరు కొడుతుంది, నాతో ఆడుకుంటావా అని చిలుక అంటూ ఉంటే, ఏం ఆడుకుందాం అని అనామిక అడుగుతుంది. నేను ఎగురుకుంటూ వెళ్తూ అక్కడక్కడ ఆగుతాను, నువ్వు నన్ను పట్టుకోవాలి అని చిలుక అంటుంది. సరే అని అనామిక చిలుక వెంట పడుతుంది. గుప్తా చిలుక వేషంలో అక్కడక్కడ ఆగుతూ అనామికకు దొరకకుండా స్టోర్ రూంలోకి వెళ్ళి అరుంధతి వస్తువులపై వాలుతుంది. అనామిక చిలుక వెనుక నుంచి వచ్చి చిలుకను పట్టుకునే లోపు చిలుక ఎగిరిపోతుంది. అనామిక అంతలో అరుంధతి వస్తువులు కింద పడేస్తుంది. చిలుక మళ్ళీ గుప్తలా మారిపోయి అనామికను చూస్తూ ఉంటాడు. ఇక అనామిక కింద పడిన అరుంధతి వస్తువులను చేత్తో తీసి పట్టుకున్నట్టు మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.